ఆర్థోపెడిక్స్లో కూడా ఏఐ యూజ్ అవుతుందా ఆర్ ఇన్ ఫ్యూచర్ మీరు ఎలా చూస్తారు ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఆపరేషన్ ఒకే విధంగా అంటే కన్వెన్షనల్. ఫాస్ట్ రికవరీ టైం అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇన్షూర్ చేస్తారు సార్? మనకి సర్జికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఆపరేషన్ లేకుండా డిలే చేసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోతూ ఉంటారు. మంచం మీద ఉన్నవాడు లేచి నడిచాడు కాదు, 1 కిలోమీటర్ నడిస్తే వాళ్ళకి గుండెదడ ఆయాసం కూడా పెరిగిపోతుంది. హలో వియర్స్, వెల్కమ్ టు హెచ్ఎంటీవీ హెల్త్ గైడ్. ఇవాళ మనం వచ్చేసాం డాక్టర్ రత్నాకర్ గారి దగ్గరికి, హూజ్ అ వెరీ ఫేమస్ ఆర్థోపెడిక్ సర్జన్ ఇన్ అపోలో. సో చాలా విషయాలు అడిగి తెలుసుకుందాం రండి. Hello sir, it's an absolute pleasure having you with us today on the HMTV Health Guide. Thank you so much for being here. Thank you very much for this opportunity for me. సార్, ఇప్పుడు మనం చూస్తుంటే చాలామంది పేషెంట్ జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు. సో ఎస్పెషలీ ఇన్ ది హిప్స్ అండ్ ది నీస్. సో రిప్లేస్మెంట్ సర్జరీస్ వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? మోకాలు నొప్పులు అనేది చాలా మందికి వింటూనే ఉంటాం. ఈ మధ్యకాలంలో అవి పెరిగిపోయాయి, అవేర్నెస్ పెరిగింది, ఇప్పుడు మోకాళ్ళ ఆపరేషన్స్ కూడా పెరిగాయి. అలా అని తుంటి ప్రాబ్లమ్స్ మనకి చాలా తక్కువ ఏషియన్ కమ్యూనిటీలో. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఈ తుంటి ప్రాబ్లమ్స్ కూడా పెరిగిపోవడం చూస్తున్నాం. దానికి వాస్కులర్ నెక్రోసిస్లు అంటాం. ఎక్కువగా మోకాళ్ళ అరుగుదలకి కారణం ఏంటంటే లైఫ్ స్టైల్స్ అంటాం. మన పూర్వీకులను చూసుకుంటే వాళ్ళ యాక్టివిటీస్ ఎక్కువ ఉండేవి, కింద కూర్చొని లేచేవారు, వాళ్ళు నడక ఎక్కువ ఉండేది, వెహికల్స్ తక్కువ వాడేవారు, ఆరోగ్యకరంగా తినేవారు. ఆ లైఫ్ స్టైల్స్ మారిపోవడం వల్ల వెయిట్ పెరగడం, ఎక్కువ ఇండోర్ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్లు తగ్గిపోవడం, వెహికల్స్ ఎక్కువ యూజ్ చేయడం. సో దీనివల్ల బోన్ స్ట్రెంత్ తగ్గిపోవడం, మోకాళ్ళ అరుగుదల ఎక్కువగా చూస్తూ ఉంటాం. అరుగుదలకి ఒక స్టేజ్ వరకు ఆపరేషన్ అవసరం ఉంటుంది. ట్యాబ్లెట్స్ తోటి కానీ ఇంజెక్షన్స్ తోటి కానీ నివారించవచ్చు. ఒక స్టేజ్ తర్వాత ఆపరేషన్ తప్పదండి. ఆపరేషన్ లేకుండా డిలే చేసుకోవడం వల్ల కూడా చాలా నష్టపోతూ ఉంటారు. ఏ విధంగా అంటే ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి, చాలామంది నడక తగ్గిపోతుంది. నడక తగ్గింది అని అంటే ఆరోగ్యం పోయినట్టే. ఇది చాలామందికి తెలియదు. ఈ కుంటుతూ నడుస్తూ ఉంటారు. ఈ కుంటడం వల్ల మోకాళ్ళే కాదు, నడుము మీద కూడా హింసపడి నడుము నొప్పి స్టార్ట్ అవుతూ ఉంటుంది. నడుము నొప్పి లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా నడిస్తే నడుము నొప్పి కూడా పెరుగుతుంది. రెండోది కదలిక తగ్గిపోతుంది. మనిషికి కదలిక తగ్గిపోతే గుండె నుంచి ఊపిరితిత్తులు కూడా పనిచేయడం సహకరించవు. ఇది చాలామందికి తెలియదు. నొప్పులు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయండి, నాకు పట్టించుకోవట్లేదు, నడవట్లేదు అంటారు. 1 కిలోమీటర్ నడిస్తే వాళ్ళకి గుండెదడ ఆయాసం కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఆలోచించారు చాలామంది. సలహా ఇవ్వరు. ఇంట్లో వాళ్ళు అందరూ చెప్తూ ఉంటారు, మీకు నొప్పులు ఉన్నాయి కదా, కూర్చోండి, ఎక్కువ చేయొద్దు, ఎక్కువ తిరగొద్దు అంటారు. ఈ సలహా వల్ల చాలామంది నష్టపోతారు తప్ప ఇది కాదు. లేదంటే తక్కువ వయసు ఉంది కదా, ఇంకొంచెం ఆగి చేయించుకుందాం అన్న లోపు వీళ్ళకి శరీరం తట్టుకునే శక్తి కూడా పోతుంది. అంటే నడిచే వయసు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ నడవాల్సిన వయసు యుక్త వయసులో ఉన్నప్పుడు, అంటే ఎనర్జీగా ఉన్నప్పుడు నడవాలి. ఇది డిలే చేయడం వల్ల ఆ ఎనర్జీ కూడా తగ్గిపోయి తర్వాత ఎప్పుడు ఆపరేషన్ చేసుకున్న ఉపయోగపడని స్టేజ్లోకి వస్తూ ఉంటారు. అది కూడా మంచిది కాదండి. సో ఆపరేషన్ ఎప్పుడు ఉన్నదంటే ఇబ్బంది పడుతున్నాను, నాకు మందులు వాడితే నొప్పి తగ్గుతుంది, ఎక్కువ కాలం వాడాల్సి వస్తుంది, లేదంటే నా కదలిక తగ్గిపోయింది అన్నప్పుడు ఆపరేషన్ తప్పదండి. సార్, ఇప్పుడు మీరు 25,000 ప్లస్ సర్జరీస్ చేశారు. సో ఇప్పుడు మనం చూసుకుంటే మాన్యువల్ అని రోబోటిక్ అని 2 కైండ్ ఆఫ్ సర్జరీస్ వచ్చాయి ఇప్పుడు. సో రోబోటిక్ సర్జరీస్ వల్ల ఎగ్జాక్ట్లీ ఏం ఉపయోగాలు ఉంటాయో ఆడియన్స్కి చెప్తారా? కొన్ని సంవత్సరాల నుంచి కన్వెన్షనల్ ఆపరేషన్స్ చేస్తున్నామండి. కన్వెన్షనల్ ఎప్పుడు మంచిదే, కాకపోతే సైన్స్ ఎప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త మెటల్స్ వస్తూ ఉంటాయి, కొత్త టెక్నాలజీ యాడ్ అవుతుంది. అలాంటిది రోబో కూడా ఒక టెక్నాలజీ అనమాట. ఇప్పుడు ఫ్యూచర్ ఏది వద్దన్నా ఇప్పుడు మన ఎయిర్పోర్ట్కి వెళ్తే ఫేస్ స్కాన్ యూజ్ చేస్తాం. సో టెక్నాలజీ అలాంటిది. టెక్నాలజీకి మనం అడాప్ట్ అవుతూ ఉంటారు. టెక్నాలజీతో వచ్చిన అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్లో పాతదానికి ఏంటంటే ప్రతి మనిషి ఆకారం డిఫరెంట్. మోకాళ్ళ షేప్ అవనివ్వండి కానీ, ఆ బోన్స్ స్ట్రెంత్ కానీ, బోన్ ఏదైతే షేప్ ఉంటుందో ప్రతి ఆకారం మగవాళ్ళకి వేరే ఉంటుంది, లేడీస్కి వేరే ఉంటుంది. సన్నంగా ఉన్న వాళ్ళకి, లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఇవన్నీ మారుతూ ఉంటాయి. సో వాళ్ళు నడిచే విధానం, ఈ స్పెసిఫిక్ అలైన్మెంట్ అంటాం. ఈ అలైన్మెంట్ అంటే ఆ పేషెంట్ యొక్క అలైన్మెంట్ అదే పేషెంట్కి ఇవ్వాలన్నప్పుడు టెక్నాలజీ అవసరం అవుతుంది. ప్రతి పేషెంట్కి ఒకేలాగా ఆపరేషన్ ఒకే విధంగా అంటే కన్వెన్షనల్ అంటాం. సో ఈ టెక్నాలజీని ఏంటంటే పేషెంట్ స్పెసిఫిక్ అలైన్మెంట్ అంటాం. దాన్ని పర్టికులర్గా రావటం వల్ల నొప్పి తక్కువ, ఖచ్చితత్వం ఎక్కువ, వాళ్ళ సాటిస్ఫాక్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో అమెరికా కూడా
తేడా ఉండడం వల్ల ఈ ప్రెసిషన్ పెరిగి ఎక్కువ కాలం మనకి వచ్చే అవకాశం రోబోతో ఉంటుందండి. సార్ ఇప్పుడు మీరు మీ ఎక్స్పర్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్తో ఫాస్ట్ రికవరీ టైం అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఎన్షూర్ చేస్తారు సార్ పేషెంట్స్కి? ఇప్పుడు వద్దు టెక్నాలజీని వాడుకుంటే ఏంటంటే ఎన్హాన్స్డ్ రిహాబిలిటేషన్, ఎన్హాన్స్డ్ రికవరీ అంటాం. అంటే రోగి తొందరగా కోలుకోవాలి, వెంటనే నడవాలి, ఎక్కువగా బెడ్ రిడన్ అవ్వకూడదు. ఇప్పుడున్న ఆపరేషన్స్ ఏంటంటే స్ట్రాంగ్ ఉన్న పర్సన్స్ యూజువల్గా అదే రోజు నడిచే అవకాశం ఉంటుంది, లేదా ప్రతి ఒక్కరు రెండో రోజు నడవాలి. ఇవాళ ఆపరేషన్ చేస్తే రేపు నడవాల్సిందే. నొప్పి తట్టుకునే శక్తి ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటుంది కాబట్టి అందరూ ఒకేలా చేయలేరు. బట్ ఏదైనా ఆపరేషన్ చేస్తే మోకాలు కానీ తుంటి కానీ రెండో రోజు లేచి నడవాలి, పూర్తి బరువు వేసి నడవాలి. ఎంత తొందరగా కోలుకుంటారంటే వాళ్ళ కండరాల బలాన్ని బట్టి ఫిజియోథెరపీ అంటాం, ఎక్సర్సైజ్ చేసిన దాన్ని బట్టి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సుమారుగా 2 నుంచి 3 వారాల్లో వాళ్ళు నార్మల్ లైఫ్ స్టైల్కి రావాల్సి వస్తుంది. సార్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో కొన్ని అడ్వాంటేజెస్ అంటారు, అంటే బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, లేకపోతే హీలింగ్ పీరియడ్ తక్కువ ఉంటుంది అండ్ ఫాస్ట్గా రికవర్ అయిపోతారు అని. సో ఇవన్నీ నిజమేనా? సో అంటే కొందరు పేషెంట్స్ బాగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది దగ్గర మనం వింటుంటాం రోబోటిక్ అంటే లైక్ టోటలీ మెషినే చేస్తుందా, లేకపోతే డాక్టర్ ఇంటర్వెన్షన్ కూడా ఉంటుందా అని. సో ఇలాంటి కొన్ని మిత్స్ వర్సెస్ రియాలిటీస్ ఉన్నాయి, అవి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? రోబోటిక్ సర్జరీ అంటే చాలామందికి మిత్ ఉందండి, డాక్టర్ చేయరేమో రోబో చేస్తుంది అని. రోబో ఒక మనిషి అనుకుంటారు. రోబో నథింగ్ బట్ ఒక కంప్యూటర్ సిస్టమ్ అండి. రోబోకి ఏంటంటే రోగి యొక్క ఇన్ఫర్మేషన్, ఆ ఆకారం ఎలా ఉంది, ఎక్కడ అరిగిపోయింది, ఆ ఇన్ఫర్మేషన్ మన కంప్యూటర్కి ఇచ్చినప్పుడు కంప్యూటర్ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి మనకి చూపిస్తుంది. అంటే ఎంత కట్ చేయాలి, ఏ విధంగా కట్ చేయాలి, ఆ పేషెంట్కి తగ్గగా అలైన్మెంట్ ఎలా వస్తుంది, ఆ క్యాలిక్యులేషన్స్లో మనం మార్పు చేసి మళ్ళీ కంప్యూటర్కి ఇచ్చినప్పుడు అది ఏ విధంగా కట్ చేయాలన్నది ఆ రోబో ఒక సహాయం. అంటే మూడో చెయ్య రోబో అంటే తప్ప అది ఒక మనిషి కాదు, అది ఆపరేషన్ చేయదు. సో మనకు అన్నీ బాగున్నాయంటే అప్పుడు మనం ఆ రోబోకి ఈ విధంగా కట్ చేయాలి అని నిర్దేశించినప్పుడు మనమే పట్టుకొని కట్ చేయిస్తాం. ఈ రోబోలో కూడా చాలా రకాలు ఉంటాయండి. లేటెస్ట్ది ఏంటంటే సిటీ స్కాన్ కూడా అవసరం లేదు. ఇప్పుడున్న రోబోటిక్ వెల్లీస్ అంటాం నేను వాడేది, దానికి ఏంటంటే ముందు సిటీ స్కాన్ అవసరం లేదు. రోగి యొక్క రియల్ టైం ఇమేజ్ అంటాం, అదే టైంలో తన ఇమేజ్ని రోగి యొక్క ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చి ఆ క్యాలిక్యులేషన్స్ తెప్పించుకుంటాం. కొన్ని రోబోస్ ఏంటంటే సిటీ డిపెండెంట్ అంటాం. సిటీ ముందు పేషెంట్ సిటీ చేయించుకొని ఆ సిటీని అప్లోడ్ చేసిన తర్వాత కంప్యూటర్ కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇస్తారు. ఈ లేటెస్ట్ రోబోతో అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సిటీ స్కాన్ అవాయిడ్ చేయవచ్చు, అంటే పేషెంట్కి రేడియేషన్ ఉండదు, ఆ రేడియేషన్ అవాయిడ్ చేయవచ్చు. సో రోబోటిక్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఖచ్చితత్వం ఎక్కువ, అంటే క్యాలిక్యులేషన్స్ పరంగా ఖచ్చితత్వం ఎక్కువ ఉంటుంది, చేతిలో ఉన్న వణుకు తీసేస్తుంది, ఆ ప్రిసైజ్ కట్ అంటే అమరిక కరెక్ట్గా కుదురుతుంది. ఈ అమరిక కరెక్ట్గా కుదరటం వల్ల ఎక్కువ కాలం మనకి వచ్చే అవకాశం. 2, కోత అన్నది చిన్నదేనండి. కోత ఎక్కువగా మనకు కనబడే అంత ఎక్కువగా కాదు. కోత మనం అమరిక ఇంప్లాంట్స్ పెట్టే అంత మాత్రం ఉంటుంది. అది లేడీస్కి జెంట్స్కి మారుతూ ఉంటుంది. అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది, మామూలు వాళ్ళకి తక్కువ ఉంటుంది. కన్వెన్షనల్ కన్నా రోబోటిక్లో కొంచెం తక్కువే కట్ చేస్తాం. 2, మూడోది అడ్వాంటేజ్ ఏంటంటే ఏదైతే టిష్యూ రిలీజ్ చేస్తామో రొటీన్గా కన్వెన్షన్స్లో, రోబోటిక్లో అయితే అంత టిష్యూని ముట్టుకునే అవకాశం లేకపోవడం వల్ల నొప్పి చాలా తక్కువ ఉంటుందండి. ఈ నొప్పి తక్కువ వల్ల తొందరగా కోలుకుంటారు, వాళ్ళ సాటిస్ఫాక్షన్ రేట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంతకుముందు చూసిన పేషెంట్స్కి ఇప్పుడు రోబోటిక్ చేసిన పేషెంట్స్కి, లేదంటే ఒక కాలు ఇంతకుముందు చేయించుకున్నారు, రెండో కాలు రోబోటిక్ చేయించుకున్న వాళ్ళు కూడా మేము తొందరగా కోలుకున్నామండి, ఇంతకు ముందులాగా నొప్పి లేదు అన్న మాటలు అయితే వింటున్నామండి. పెయిన్ మెడిసిన్ ఒకటి అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఇవన్నీ చాలా ఫేమస్ అవుతున్నాయి. అండ్ కొన్ని మనం చూసుకుంటే చాలా డిస్కషన్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి. అంటే చాలా వరకు రిప్లేస్మెంట్, ఎస్పెషల్లీ రిప్లేస్మెంట్ సర్జరీస్లో లైక్ అవసరం లేకుండా కూడా ఇంకొన్ని ఇయర్స్ వాటితో సాగించవచ్చు అని. సో కొందరు లేదు, కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అవసరం అని అంటారు. సో ఈ డిబేట్ పట్ల మీ ఒపీనియన్ ఏంటి? చాలామంది అరది ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ ఏంటండి, మోకాల నొప్పులకి ఇది ఏంటండి అని అడుగుతూనే ఉంటారు. ఆపరేషన్ కన్నా ఇంకా లేటెస్ట్ ఉందా? ఆపరేషన్ జనరల్గా ఒక వరం అనే చెప్పాలి. ఇంతకుముందు కూడా అంత ఆపరేషన్స్ ఎందుకు లేవంటే చాలామంది కంబైన్డ్ ఫ్యామిలీస్లో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంత టెక్నాలజీ లేక పక్కన కూర్చుండేవారు, ఎవరో ఒకరు చేసి పెట్టేవారు. ఇప్పుడున్న లైఫ్ స్టైల్స్కి ఏంటంటే అందరూ లేచి నడవాలి, మా పనులు మేము చేసుకోవాలి, మేము ఎవరి మీద డిపెండెంట్ ఉండకూడదు, మాకు చూసేవాళ్ళు కాదు, స్వయంగా మా పనులు మేము చేసుకోవాలి అన్నది రావటం వల్ల ఆపరేషన్స్ పెరిగాయి. ఆపరేషన్లో సక్సెస్ కూడా పెరిగింది కాబట్టి ఇది వస్తుంది. సో టెక్నాలజీ వైజ్ ఆపరేషన్ ఈజ్ ఎ బూన్. దాని చాలామంది అది కాకుండా నాకు కోత లేకుండా నీకు ఇంజెక్షన్ ఇస్తాను, ఆపరేషన్ అవసరం ఉండదు అన్నది మాత్రం చాలా అపోహ. ఎందుకంటే ఇంజెక్షన్స్ అన్నవి ఒక పిఆర్పి కానీ లేదంటే స్టెమ్ సెల్ థెరపీ కానీ అని అంటూ ఉంటాం.
ఇది కూడా మధ్య వస్తాయి, అంటే స్టేజ్ 1 స్టేజ్ 2లో అంత ఎక్కువగా అరుగుదల లేదు, కానీ ఇబ్బంది పడుతున్నారు. నొప్పి చాలామందికి డిఫరెంట్ లొకేషన్స్లో, అంటే డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్గా పెర్సీవ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ అరిగిపోయిన వాళ్ళు కొంతమంది నొప్పి లేదంటారు, కొంచెం స్టార్ట్ అయిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ నొప్పి అంటారు. ఈ అనుభవించే డిఫరెన్స్ వల్ల ఎక్స్రేలో తక్కువగా ఉంది, మీకు నొప్పికి దానికి సంబంధం లేదు, కానీ ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళకి ఇంజెక్షన్స్ ఇస్తే కొంతకాలం చాలా వరకు మెరుగవుతుంది. అలా అని స్టేజ్ 3 స్టేజ్ 4 ఇచ్చినా అదే ఇంజెక్షన్ వాళ్ళు ఖచ్చితంగా పనిచేయాలని ఏం గ్యారంటీ లేదు. కొంతకాలం పనిచేస్తుంది, కొంతకాలం తర్వాత ఎంతకాలం అన్నది కూడా చాలామంది అడుగుతూ ఉంటారు పంచాయతీ. ఎందుకంటే కాళ్ళు వంకర పోయినప్పుడు ఇంజెక్షన్ ఇస్తే స్ట్రైట్ అవ్వవు, సో మన నడక మారదు. ఇంజెక్షన్ అనేది చాలా తాత్కాలికం. ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో ఇచ్చారన్న దాన్ని బట్టి అది పనిచేస్తుంది తప్ప అది పూర్తిగా సర్జరీని అవాయిడ్ చేసే ఇంజెక్షన్ ఎక్కడా లేదండి. టెక్నాలజీ వైజ్ కూడా కార్టిలేజ్ మళ్ళీ వచ్చేస్తుంది, మళ్ళీ పెరుగుతుంది ఇంజెక్షన్స్ వల్ల అన్నది అపోహ. కార్టిలేజ్ పెరగటం ఎక్కడా జరగదు. ఒక వయసు తరం, అంటే ముసలితనం ఎలా వస్తుందో అరుగుదల కూడా అలాగే పెరుగుతుంది. ముసలితనం రాకుండా మనమైనా టెక్నాలజీ తీసుకురాగలిగితే వయసు పెరగకుండా దాన్ని కార్టిలేజ్ కూడా ఆపే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇప్పటి వరకు సైన్స్ అంత వరకు వెళ్ళలేదు. సో ఇది ప్రక్రియ. ఏజ్ పెరగడం, బోన్స్ అరగటం, బోన్స్ వీక్ అవ్వటం ఇది వయసుతో జరిగేది. మన యాక్టివిటీ బాగుంది అన్నదాన్ని బట్టి బోన్ స్ట్రెంత్ ఉంటుంది. నడవడం మానేయటం వల్ల కూడా బోన్స్ వీక్ అవుతాయి, ఇంకా తొందరగా అరుగుతుంది. అంటే నడకతోటి చాలామంది లంక పెడతారు, నాకు మోకాళ్ళు అరిగిపోతే నడవద్దన్నారని. అది చాలా తప్పు. మోకాళ్ళ మీరు నడవకపోయినా తొందరగా అరుగుతాయి. నడిస్తేనే ఆరోగ్యం, నడిస్తేనే గుండె, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ జరుగుతుంది. సో మనిషి అన్నది నడుస్తూనే ఉండాలి, నడక ఎప్పుడు అవ్వదు. కింద కూర్చోవడం, మెట్లు ఎక్కడం వద్దంటాం, ఎందుకంటే అరుగుదల శాతం పెరుగుతుంది. అంతే తప్ప ఏ ఇంజెక్షన్ కానీ ఇది కానీ కార్టిలేజ్ని రీప్లేస్ చేసేది లేదండి. అరుగుదల అన్నది శాశ్వతం, కొంతకాలం తర్వాత ఎవరికైనా తప్పదు, కాకపోతే ముందు వెనుక. అంతే తప్ప ఆపరేషన్ ఇంకా నా వల్ల అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఎప్పటికన్నా తప్పదండి. సార్ ఇప్పుడు ఏం ప్రికాషన్స్ కానీ డైటరీ రెస్ట్రిక్షన్స్ కానీ తీసుకోవచ్చు పీపుల్, అంటే టు అవాయిడ్ దిస్, మీరు ఈ అరుగుదల ఏదైతే చెప్పారో అది అవాయిడ్ చేయడానికి ఏమైనా ప్రివెంటరీ మెడిసిన్స్ కానీ లేకపోతే ప్రికాషన్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చా? ఇది చాలా మందికి వచ్చే సమస్య అండి. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి, మా మదర్కు ఉన్నాయి, నాకు రాకుండా ఏం చేయాలి, లేదా నాది అరిగిపోయాయి. ప్రతి మోకాళ్ళ నొప్పి వయసు బట్టి మరిగిపోవడం కాదండి. యుక్త వయసులో వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరు, ఏజ్ వైజ్ మళ్ళీ వయసు అంటే ఏజ్ వైజ్ వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరు. అరుగుదల అనేది కొంత వయసు తర్వాత 50కి 60కి చూసేది. లేడీస్ కన్నా జెంట్స్కి ఒక 10 సంవత్సరాలు లేట్గా చూస్తాం తప్ప లేడీస్ తొందరగా వస్తారు. ఎందుకంటే మెనోపాజ్ కానీ, ఎక్కువగా నడవకపోవడం కానీ, ఇంటి పట్టున ఎక్కువ ఉండటం, మజిల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. అందుకే వీళ్ళకి మీద ఒక 10 సంవత్సరాల ముందు 50 నుంచి 60 లోపు ఎక్కువగా చూస్తున్నాం ఇప్పుడున్న జనరేషన్స్. అలా అని మగవాళ్ళకి 60 నుంచి 70గా చూస్తాం, ఎందుకంటే మజిల్ పవర్ కానీ ఎక్కువ కదలిక ఉంటుంది. సో ఎవరికైనా ఈ డైట్ తీసుకుంటే నా మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయండి, అలాంటి డైట్ చెప్పండి, లేకపోతే ఇప్పటి నుంచి ఏమైనా ట్యాబ్లెట్స్ వాడాలా ప్రికాషనరీగా అని అడుగుతూ ఉంటారు. డైట్ అన్ని రకాలు కావాలండి. హెల్దీ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, రైట్? నాకు ప్రోటీన్ ఎక్కువ, లేకపోతే కార్బోహైడ్రేట్స్ తగ్గించేసాను, లేకపోతే క్రాష్ డైట్ చేస్తున్నాను, కీటో డైట్ చేస్తాను, ఇలాంటివన్నీ ఫ్యాంటసీ టర్మ్స్. సో హెల్దీగా తినాలి, బట్ హెల్దీగా ఉండాలి, దట్స్ మోర్. అంటే ఎక్సర్సైజ్ బాడీకి అవసరం. ఆ సైకిల్ బ్రేక్ అవ్వకూడదు. ఇప్పుడు తినాలా తిరగాల అన్నది కాన్సెప్ట్. ఎంత హెల్దీగా ఉన్నాము, ఎంత హెల్దీగా తింటున్నాము అన్న దాన్ని బట్టే మనం ఈ డిసీజ్ని డిలే చేయొచ్చు. హెల్దీగా అంటే 70 ఇయర్స్కి చాలామంది వస్తుంటారు, చాలా మోకాలు చాలా బాగుంటాయి హెల్తీగా. నేను రోజుకి నడుస్తూనే ఉంటానండి, నాకు 10 కిలోమీటర్లైనా నడుస్తాను, నడిస్తే నాకు హ్యాపీగా ఉంటుంది అన్నవాళ్ళు మోకాలు చాలా చక్కగా అరుగుదల కూడా కనిపించదు. సో లైఫ్ స్టైల్ అన్నది తినాలా, హెల్తీగా తిరగాలి. ఈ తిరగటం ఎప్పుడు ఈ బ్యాలెన్స్ తప్పినా కూడా మంచిది కాదు. సో ఫైబర్ ఇంపార్టెంట్, ప్రోటీన్స్ ఇంపార్టెంట్, కార్బోహైడ్రేట్స్ ఇంపార్టెంట్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్. సో ప్రతి ఆహారం ఇది చెడ్డది అన్నది లేదండి, కానీ ఏదన్నా మితంగా తీసుకొని అన్ని పోషకాలు ఉండేటట్టే చూసుకోవాలి. దేనికైనా సప్లిమెంట్స్ తీసుకొని ఎన్హాన్స్ చేసుకోవడం మంచిది కాదండి. సార్ ఇప్పుడు మీరు మీ చాలా వీడియోస్లో రిహాబ్కి, ఫిజియోథెరపీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని ఎంఫసైజ్ చేశారు పోస్ట్ సర్జరీ. సో ఒక కస్టమైజ్డ్ ప్లాన్ మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు ఒక పేషెంట్కి? ప్రతి పేషెంట్కి ఇంపార్టెంట్ అండి. చాలామంది ఆపరేషన్ వద్దనుకునేది ఏంటంటే, అమ్మో ఆపరేషన్ తర్వాత నాకు ఫిజియోథెరపీ నొప్పి వచ్చేస్తుందంట అని చాలామంది భయపడుతూ ఉంటారు. ఫిజియోథెరపీ చేస్తే మోకాళ్ళ నొప్పులు రావు కదండి, లేకపోతే ఫిజియోథెరపీ చేస్తే నేను ఫిజియోథెరపీ చేస్తాను, నాకు ఆపరేషన్ వద్దు, మోకాళ్ళు బాగానే ఉంటాయా అని అడుగుతూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులకి ఫిజియోథెరపీ డిఫరెంట్ అండి.
ఫిజియోథెరపీ అనేది ఏంటంటే మీ చుట్టూ ఉన్న కండరాలు వీక్ అయిపోకుండా కాపాడటానికి ఎక్సర్సైజ్ రూపం. మీరు రెగ్యులర్గా వాకింగ్లో ఎక్సర్సైజ్ చేసుకుంటే ఫిజియోథెరపీ అనేది అవసరం ఉండదండి. ఫిజియోథెరపీ ఏంటంటే మీరు చేసుకోలేనప్పుడు వాళ్ళు హెల్ప్ చేసి మీకు ఎక్సర్సైజులు ప్యాటర్న్ చెప్తారు. నొప్పి ఎక్కడన్నా ఉంటే దాన్ని తగ్గించడానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ థెరపీ కానీ ఇవ్వటం, అది ఫిజియోథెరపీ. అంటే ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో ఒక భాగమే తప్ప అది ఏది రీప్లేస్ చేయలేదండి. ఆపరేషన్ తర్వాత ఎందుకు ఫిజియోథెరపీ చాలామంది ఇబ్బంది పడతారంటే ఆపరేషన్ నొప్పి ఉండదు, ఈ ఎక్సర్సైజ్ చేయడం కష్టం అంటారు. ఇంతకు ముందు వరకు వాళ్ళు కదలలేదు, ఎక్కువ నడవలేదు, ఒకేసారి కండరాలకి శక్తి రాదు. ఆపరేషన్ చేసిన తర్వాత మేము ఎక్సర్సైజ్ చేయండి అని ఫోర్స్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఆ నెలే, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు పట్టించుకోరు వాళ్ళ శరీరం గురించి. ఆ నెలలో ఆరోగ్యంగా ముందు నడిచి ఎక్సర్సైజ్లు కండబలం బాగున్న వాళ్ళకి ఏ నొప్పులు ఉండవు, తొందరగా కోలుకుంటారు. వీల్ చైర్లో వచ్చాను, నేను అసలు ఇంటి పట్టునే ఉంటాను, నడవనన్న వాళ్ళు కొంచెం ఆలస్యంగా కోలుకుంటారు. అందుకే ఆపరేషన్ ముందైనా తర్వాత అయినా ఎక్సర్సైజ్ అన్నది ఇంపార్టెంట్. దాన్నే ఫిజియోథెరపీ అంటాం. ఈ ఫిజియోథెరపీ అన్నది 2వ రోజు నుంచి మొదలవుతుందండి. కండరాలు కదలిక ఉండాలి, ఈ ఎక్సర్సైజ్ చేస్తే కండబలం ఉంటుంది. ఈ కండరాల నొప్పిని ఎవరైనా ఇప్పుడు జిమ్కి పంపించామనుకోండి, 2-3 వారాలు బాడీ అడ్జస్ట్ అవ్వడానికి కష్టపడతారు, బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ ఎక్సర్సైజుల నొప్పులు కూడా అంతే. పాత నొప్పి ఉండదు కాబట్టి నడుస్తారు, కానీ ఎక్సర్సైజ్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటారు. 1 నెల కష్టపడ్డారు అని అంటే అలవాటు లేని వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా అవసరం ఉండదండి. ఎందుకంటే కండరాలు కదలిక ఉంటుంది అంతే తప్ప ఫిజియోథెరపీ వల్ల భయపడేది ఏమీ లేదండి. ఫిజియోథెరపీ ఎందుకు కస్టమైజ్ అవ్వాలి అంటే ప్రతి మనిషి కండబలం వేరు, ప్రతి ఒక్కరు ఒకేలాగా కోలుకోరు. తన శరీరానికి ఏం కావాలి, కొంతమందికి నడుము నొప్పులు ఉంటాయి, మోకాలు నొప్పులే కాకుండా దానికి కూడా మనం చూసుకోవాలి. కండరాలు బలహీనంగా ఉన్నాయా, లేకపోతే షోల్డర్ సపోర్ట్స్ వాడుతూ ఉంటాం. ఈ నొప్పులు కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కానీ దీనికి కానీ నాకు భుజాల నొప్పులు వచ్చేస్తున్నాయండి, వాకర్ పట్టుకొని నడవలేక, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వింటూనే ఉంటాం. సో వాళ్ళకి స్పెసిఫిక్గా ఎటువంటి ఫిజియోథెరపీ కావాలి, ఏ కండరాలు వీక్ ఉన్నాయి, ఆ పర్టికులర్గా మనం చేసామంటే వాళ్ళు తొందరగా కోలుకునే అవకాశం ఉంటుందండి. సార్ ఇప్పుడు చూస్తే చాలామంది పిల్లల్లో కూడా బోన్ ప్రాబ్లమ్స్ అండ్ ఈ కాళ్ళ నొప్పులు ఇవన్నీ చాలా ఎక్కువ అయిపోతున్నాయని వింటున్నాం, విచ్ ఇస్ రియలీ షాకింగ్. సో మీరు పీడియాట్రిక్ పేషెంట్స్ని ఎలా అప్రోచ్ అవుతారు అండ్ ఈ ట్రెండ్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నారు? సో యాక్టివిటీ, ముఖ్యంగా యాక్టివిటీ తగ్గిపోవడం వల్లే. అవుట్డోర్ యాక్టివిటీస్ చాలామంది తగ్గిపోయాయి, ఇండోర్ యాక్టివిటీస్లో ఉంటున్నారు. పిల్లలందరికీ ఒక గేమ్ ఆడతారు, వచ్చేస్తారు, నైట్ వచ్చి కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి, క్రాంప్స్ వచ్చేస్తున్నాయి అని చాలామంది తల్లిదండ్రులు తీసుకొస్తూ ఉంటారు. వచ్చి రాత్రి వచ్చి ఏడుస్తారండి, కాలు నొక్కమంటాడు, ఇది నొక్కమంటాడు అని. 90% ఆడుకునేటప్పుడు ఏమైనా ఉన్నాయని అడిగితే ఏమీ ఉండవండి, ఇంటికి వచ్చినప్పుడే అంటారు. ఈ క్రాంప్స్ చాలామంది చూస్తాం. కొంతమందికి గ్రోత్ పెయిన్స్ అంటాం, పెరిగేటప్పుడు గ్రోత్ స్పర్ట్స్ వచ్చినప్పుడు కూడా బాడీ పెయిన్స్ వస్తాయి, ఈ లెగ్ పెయిన్స్. ఇలాంటి పెయిన్స్ కొంతకాలం ఉంటాయి, మళ్ళీ మాయమైపోతాయి. మా పిల్లలకి ఏమైనా కాల్షియం తగ్గిపోయిందా, బోన్స్ వీక్ అయిపోతున్నాయా, ఏదైనా చెయ్యండి, లేకపోతే ఇది ఇస్తాం. డైరెక్ట్ పాలు తాగుతారా, చాలామంది పాలు అవాయిడ్ చేస్తారు, కొంతమంది పాలు తాగుతారు, కొంతమంది ఫ్రూట్స్ తినరు, జంక్ ఫుడ్స్ ఇస్తూనే ఉంటారు. చాలామంది పేరెంట్స్ ఇదే ఎంకరేజ్ చేస్తారు. చిన్నప్పటి నుంచి ఫ్రూట్స్ ఇవ్వడం చాలా మంచిది, ఫ్రూట్స్కి అలవాటు చేయడం. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత వాళ్ళు తినడం మానేస్తూ ఉంటారు, ఎక్కువగా ఫోర్స్ చేయలేము కూడా, పాలు కూడా మానేస్తూ ఉంటారు. ఈ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అవుట్డోర్ యాక్టివిటీ. వాళ్ళు పరిగెత్తాలి, ఆడాలి, అది ఇంపార్టెంట్. ఆ యాక్టివిటీ ఉంటేనే వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ ఇచ్చినా కూడా ఒబెసిటీ ప్యాటర్న్స్ పెరగకుండా ఉంటాయి, క్రాంప్స్ రాకుండా ఉంటాయి. ఇది ఎప్పుడైతే డిస్బ్యాలెన్స్ అవుతుందో ఏదైనా క్రాంప్స్ రావచ్చు. క్రాంప్స్కి భయపడాల్సిన అవసరం లేదండి. అలా అని విటమిన్ డీలు సప్లిమెంట్స్ ఎక్కువ తీసుకోవడం కూడా మంచిది కాదు, అవసరమైనంత వరకే. ఏదైనా డైటరీ నేచురల్గా వచ్చే సప్లిమెంట్స్ లాంగ్ టర్మ్లో ఉంటాయి. షార్ట్ టర్మ్ గెయిన్ ఏంటంటే బాగా తగ్గిపోయిందన్న వాళ్ళకి విటమిన్ డి సప్లిమెంట్స్ కానీ B12 కానీ ఇవ్వచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ ఏ లాంగ్ టర్మ్ గెయిన్. అవి షూటప్ చేస్తాయి. లాంగ్ టర్మ్లో ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్, జంక్ ఫుడ్ అవాయిడ్ చేయండి, ఫ్రూట్స్ అలవాటు చేయండి పిల్లలకి. పాలు ఇంపార్టెంటే, అన్నిటికన్నా ముఖ్యమైనది యాక్టివిటీ, వాళ్ళు ఆడుకోవడం బయట అన్నది ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. చాలా ఇంటర్నేషనల్ అసోసియేషన్స్లో మెంబర్గా ఉన్నారు. సో ఇండియాలో చూసుకుంటే అండ్ అబ్రాడ్లో మనం కంపేర్ చేస్తే అక్కడ ఏమైనా ఇంకా న్యూయర్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారా, లేకపోతే ఇండియా కూడా పార్గా ఉందా? సో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? టెక్నాలజీ వైజ్ మనం కూడా ఆన్ పారే ఉన్నామండి. కాకపోతే మన పాపులేషన్ డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, వాళ్ళ పాపులేషన్లో చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. టెక్నాలజీ ఎప్పుడు ఎక్స్చేంజ్ అవుతూనే ఉంటుంది. మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్, మనకన్నా కాంప్లెక్స్ కేసెస్ వాళ్ళు డీల్ చేయరు. మనకు వచ్చేవే చాలా కాంప్లెక్స్ కేసెస్. మన పాపులేషన్కి నెంబర్స్ వైజ్ కానీ మన కాంప్లెక్సిటీ ఆఫ్ కేసెస్ కానీ మనకే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకన్నా. వాళ్ళు చాలామంది ఏంటంటే నొప్పి వస్తే ట్యాబ్లెట్ వాడటానికి సంకోచిస్తారు, మనం సంవత్సరాలు వాడేస్తూ ఉంటారు మన వాళ్ళు. ఇలా కాలు చాలా వంకరలు పోతాయి, అలాంటి వంకర వాళ్ళు చాలా వరకు చూసుంటారు.
సో మనకి సర్జికల్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఈ కాన్ఫరెన్సెస్ వల్ల ఏంటంటే నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది, కొత్త అప్డేట్స్ ఏం జరుగుతున్నాయి, టెక్నాలజీ ఏం జరుగుతుంది, అది ఎప్పుడు ఎడ్జ్ ఇస్తుంది. వాళ్ళ రికవరీ ప్రాసెస్లో ఏం మార్పులు ఉన్నాయి, ఫిజియోథెరపీ ఎలాంటివి ఉన్నాయి, పోస్ట్ సర్జరీలో ఎలాంటి మెడిసిన్స్ వాడితే తొందరగా రికవర్ అవుతారు, లేకపోతే ఆపరేషన్స్లో ఏం చేంజెస్ చేస్తే టెక్నాలజీ ఏ ఫోకస్ వస్తుంది, ఇది ఎప్పుడు కంటిన్యూస్గా జరుగుతుంది. ఇండియాలో కూడా ఇప్పుడు ఆ ప్రోగ్రామ్స్ పెరిగాయండి, ఈ నాలెడ్జ్ ఎక్స్చేంజ్. ఎందుకంటే మనకి ఉన్న పాపులేషన్కి మన ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్ వెన్ కంపేర్ టు ద వెస్టర్న్ పీపుల్ అండి. సో ఇప్పుడు ఇండియాలో కూడా ఇండియా అందరికన్నా ముందున్నది ఇండియానండి. ఎందుకంటే మనకున్న పాపులేషన్ కానీ కాంప్లెక్సిటీ కానీ వరల్డ్లో ఎక్కడా లేదు. సో ఇండియా ఈజ్ ఆన్ పార్ విత్ ద వెస్టర్న్ పాపులేషన్స్ అండి నా. సార్ మీ ఎక్స్పీరియన్స్లో ఒక కాంప్లెక్స్ కేస్ మీరు డీల్ చేసింది, ఒక సక్సెస్ స్టోరీ షేర్ చేసుకోగలరు? చాలా ఉన్నాయండి. చాలామందికి ఎక్కువగా చూసేది ఏంటంటే కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ అంటారు. ఒక ఎక్స్పీరియన్స్ అయితే చెప్తాను. అతను 52 సంవత్సరాలు ఉంటాడు. 4-5 సంవత్సరాల నుంచి మంచం మీదే ఉంటారు. పల్లెటూరులో ఉంటారు. ఊర్లో వాళ్ళందరూ ఏం చెప్పారంటే అన్ని రకాల మందులు వాడారు. కాళ్ళు చేతులు 2 వంకర్లు పోయి ఒక మంచి పట్టుకుంటే కానీ నించోలేని పరిస్థితి. అందరూ భయపెట్టేది అంటే ఆపరేషన్ చేయించుకోక చచ్చిపోతా ఉంటారు. ఇక అతనికి ధైర్యం చేసి 4-5 సంవత్సరాల తర్వాత నేను ఆల్రెడీ మంచం మీద పడి ఉన్నాను, ఏదైనా ట్రై చేస్తే బెటర్, ఆల్రెడీ చచ్చినట్టే, నేను ప్రయత్నిస్తాను ఏమని. ఆ మోకాళ్ళు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్స్ మోకాళ్ళే కాదు తుంటులు కూడా పోతాయి, హిప్ ఆపరేషన్, హిప్స్ కూడా పోతాయి, షోల్డర్స్ కూడా చాలా మందికి ఉంటాయి. సో వీళ్ళకి హిమోగ్లోబిన్ కూడా ఎక్కువ ఉంటుంది, తట్టుకునే శక్తి, నొప్పిని భరించే శక్తి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇది అయ్యారు. ముందు తుంటి ఆపరేషన్, తర్వాత మోకాళ్ళ ఆపరేషన్ 4 దఫాల్లో చేసినప్పుడు మనిషి చాలా స్ట్రైట్గా నడిచాడు. అది ఊరు వాళ్ళే చూసి చాలామంది ఆశ్చర్యపోయారు, నువ్వు నడుస్తావు అనుకోలేదు. ఆ స్టేజ్కి రావడానికి అతనికి దఫాల వరకు చేసిన తర్వాత 6 నెలలు పట్టింది. మంచం మీద ఉన్నవాడు లేచి నడిచాడు కాబట్టి ఊరు వాళ్ళందరూ చాలా, నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వచ్చి చూపించుకుంటారు ఇలా నడిచాడు అనేసి. సో టెక్నాలజీ సైంటిఫిక్గా అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి. మనం సలహాలు తీసుకోలేక భయపడి చాలామంది ఆలస్యం చేసుకుంటారు. ఆలస్యం చేయడం వల్ల రిజల్ట్స్ కూడా మారిపోతాయని చాలామందికి తెలియదు. అది ముందు వచ్చి చూపించుకుంటే చాలామంది తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆలస్యం చేసి అదే ఆపరేషన్ ఆలస్యం చేసిన తర్వాత దాని ఫలితం కూడా చాలా వరకు రాదు. సో ఇది అర్థం చేసుకొని ముందు సలహా తీసుకోవడం మంచిదండి. దాట్స్ వెరీ ఇన్స్పైరింగ్ టు హియర్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది అన్ని ఫాసెట్స్ ఆఫ్ లైఫ్లో ఉంది సార్. సో ఇప్పుడు ఆర్థోపెడిక్స్లో కూడా ఏఐ యూజ్ అవుతుందా, ఆర్ ఇన్ ఫ్యూచర్ మీరు ఎలా చూస్తారు ది యూజ్ ఆఫ్ ఏఐ ఇన్ ఆర్థో? సో రోబో టెక్నాలజీ అనేది ఏఐనండి. ఏఐ అనేది మన లైఫ్స్లో పెనిట్రేట్ అవుతూనే ఉంటుంది, దాన్ని ఆపడం ఎవరం కాదు. నావిగేషన్స్ ఇంతకు ముందు వచ్చి అంత టెక్నాలజీ లేదు. ఏఐ అని ఇప్పుడు అన్ని ఫీల్డ్స్లో ఉన్నాయి, మనం వద్దన్నా కాదన్నా దట్ విల్ పెనిట్రేట్. సో టెక్నాలజీని ఆపడం ఎవరికి తరం కాదు. టెక్నాలజీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది. రోబోటిక్స్ ఇప్పుడు విరివిగా వాడుతున్నాం, ఎందుకంటే దానివల్ల అడ్వాంటేజ్ పెరిగింది, తొందరగా కోలుకుంటున్నారు. ఫస్ట్ వాడాలనుకున్నప్పుడు చాలామంది ఆలోచించాం ఏం అడ్వాంటేజ్ వచ్చింది, ఇన్ని సంవత్సరాల నుంచి చేసే కన్వెన్షనల్ రొటీన్గా మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. అలా అని రోబో స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం సంశయించే స్టార్ట్ చేసాం, కానీ రిజల్ట్స్ మాత్రం మారిపోయాయి. పేషెంట్ సాటిస్ఫాక్షన్ పెరిగింది, వాళ్ళ నొప్పి తగ్గింది, వాళ్ళు సక్సెస్ కూడా పెరుగుతుంది. సో టెక్నాలజీ అనేది ఆపడం, ఇంకా టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంది తప్ప ఆపే తరం కాదండి. సార్ ఇప్పుడు మా ఆడియన్స్కి ఎస్పెషలీ ఐ ఆల్సో వాంటెడ్ టు ఆస్క్ దిస్ డౌట్. మనం ఒక 8 hours లైక్ కంటిన్యూస్గా కూర్చొని ఎస్పెషలీ కార్పొరేట్స్లో వర్క్ చేస్తున్నప్పుడు ద మోస్ట్ కామన్ కంప్లైంట్ ఐ హియర్ ఫ్రమ్ ఆల్ ది పీపుల్ అండ్ మీ ఆల్సో ఈజ్ లైక్ బ్యాక్ పెయిన్, విచ్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్స్ మీరు అన్నట్టు. సో జనరల్గా ఆడియన్స్కి బోన్ హెల్త్ గురించి, ఎస్పెషలీ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ ఇష్యూస్ గురించి ఏం అడ్వైస్? మేము రొటీన్గా చూసే ప్రాబ్లం ఏంటంటే ఏజ్ 20 years నుంచి 80 years అవనివ్వండి, కామన్గా నెక్ పెయిన్ ఒకటి, మెడబట్టేసింది అని. 90% ఎందుకు మెడబట్టేస్తుంది అని అంటే జాబ్స్ వదిలేసేయండి, ఇప్పుడు మొబైల్ యూజ్ పెరిగింది. ఇప్పుడు జాబ్స్ 8 hours 9 hours అని ఏ సిస్టమ్, ఎవరి జాబ్ అయినా సిస్టమ్ రిలేటెడ్. సాఫ్ట్వేర్ అవనివ్వండి, ఏ జాబ్ అయినా అందరూ సిస్టమ్ రిలేటెడ్, సిస్టమ్ ముందు కూర్చోవాలి. ఎన్ని అవర్స్ కూర్చున్నాం, ఎంకరేజింగ్గా ఉన్నప్పుడు, సీరియస్గా ఉన్నప్పుడు కూర్చుంటాం, మన గురించి మనం పట్టించుకోం. ఎప్పుడైతే రిలాక్స్ అవుతామో అన్ని పెయిన్స్ స్టార్ట్ అవటం మొదలు పెడతాయి. ఏదైనా అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే, చాలామంది చెప్పే సలహాకు ముందు నాకు టైం లేదండి, నాకు ఇదే బర్న్అవుట్ అయిపోతున్నాను, నాకు ఇదే నొప్పులు వస్తున్నాయి. సో ఒక స్టేజ్ తర్వాత బాడీ మనకి సపోర్ట్ చేయదు. అదే పని రోజు చేస్తూ ఉంటే బ్యాక్ పెయిన్ అవ్వండి, నెక్ పెయిన్ అవ్వండి స్టార్ట్ అవుతాయి. ఒకసారి మొదలైతే అవి ఆటోమేటిక్గా పోవు. అందుకే ఇచ్చింది ఏంటంటే అందరి వరకు సీరియస్, ఎవరికి రిలాక్సేషన్ లేదు, టైం లేదు, బట్ యూ నీడ్ టు బై దట్ టైం. ఇప్పుడు బై చేయకపోతే 30 సంవత్సరాలకి వయసు పెరిగే కొద్దీ బాడీ సహకరించదు.
మజిల్ ఫెట్టింగ్ అనేది వచ్చేస్తుంది. అదే పని మీరు ఒక 10 సంవత్సరాల తర్వాత చేస్తే బాడీ సహకరించదు, నాకు ఇబ్బంది పెరగడం మొదలు పెడుతూ ఉంటుంది. అందుకే ఎవ్రీ హాఫ్ అన్ అవర్ మూవ్మెంట్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ ఉండాలి, స్ట్రెచ్ చేసుకోండి, ఒకే దగ్గర కూర్చోవద్దు అని చెప్తూ ఉంటాం. 2, మొబైల్ యూజేజ్ తగ్గించుకోవాలి అని ఉంటాం. ఎందుకంటే అదొక ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయింది. ఒకసారి వీడియో స్టార్ట్ చేస్తే ఆక్వర్డ్ పొజిషన్స్లోకి వెళ్ళిపోతాం. ల్యాప్టాప్కి డెస్క్టాప్ అరేంజ్ చేసుకుంటాం, కానీ మొబైల్ ఈ యాంగిల్లో ఎవరైనా చూడడం. యూ నీడ్ టు బెండ్. చూసేటప్పుడు ఏం తెలియదు, ఎందుకంటే 1 అవర్ వీడియో అన్నీ వెళ్ళిపోతుంది. తీసి పక్కన పెట్టినప్పుడు నొప్పులన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. 2వది, మొబైల్కి ఏ పొజిషన్లో అన్నా చూస్తాం. పడుకొని చూస్తాం, సోఫా మీద కూర్చొని చూస్తాం, పక్క పడుకొని చూస్తాం, ప్లస్ బెడ్ మీదకి తీసుకెళ్ళినప్పుడు 2 పిల్లోలు కూడా పెట్టుకొని చూస్తాం. దీనివల్ల ఈ స్ట్రెచ్ అవ్వడం, అప్పర్ బ్యాక్, మిడ్ బ్యాక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. 3వది ఏంటంటే పోషకాల లోపం, విటమిన్ D3 ఎక్స్పోజర్ లేక, యాక్టివిటీ లేక. లేదండి నేను వైటమిన్ D3 తీసేసుకుంటాను ఇర్రెగ్యులర్గా, లేదా వీక్లీ వన్స్, అలా తీసుకోవడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఎందుకంటే యూఆర్ సింప్లీ డంపింగ్ యువర్ బాడీ విత్ వైటమిన్ D, బట్ యూఆర్ నాట్ గివింగ్ వర్క్ ఫర్ దట్. వైటమిన్ D3 ఇండైరెక్ట్లీ ఇట్స్ బోన్ కాల్షియం ఫర్ యూ. మీరు యాక్టివిటీ పెంచితేనే బోన్ రిక్వైర్మెంట్ కాల్షియం తీసుకుంటుంది బాడీ. మీరు యాక్టివిటీ ఏమీ లేకుండా ఓన్లీ డంప్ చేసుకున్నంత మాత్రాన యూ వోంట్ బీ హెల్తీ. సో హెల్తీ లైఫ్ స్టైల్ అంటే వాకింగ్, మినిమం వాకింగ్ తోటి స్టార్ట్ చేయండి. ఈ జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, అది నెక్స్ట్ స్టేజ్. బాడీకి కావాల్సింది ఏంటంటే మూమెంట్, ఫ్లెక్సిబిలిటీ. దాన్ని వాకింగ్ తోటి స్టార్ట్ చేయండి. ఇఫ్ యు ఆర్ మోర్ ఫ్లెక్సిబుల్ దెన్ స్టార్ట్ ద సెకండ్ వన్. ఒకేసారి యాక్టివిటీస్ జంప్ అవ్వదు. లేదా ఇవాళ నేను మోటివేషన్ వచ్చిందండి జిమ్కి వెళ్తానండి, 2 వారాలు వెళ్తారు, బాడీ పెంచుతాడు, మళ్ళీ 2 నెలల వరకు చూడాలి. ఆ యాక్టివిటీ కూడా దట్స్ ఎ బ్యాడ్. స్లో స్టార్ట్ కావాలి, బాడీని స్లోగా అడాప్ట్ చేయాలి. ఒకేసారి అడాప్ట్ చేస్తే బాడీ కూడా తీసుకోదు. మీరు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉన్నా ఒక 5 సంవత్సరాల గ్యాప్ వస్తే బాడీ వోంట్ రిలైజ్ ఇట్. సో యాక్టివిటీ ఇంపార్టెంట్, హెల్తీ డైట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇది కాదు, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది కాదు అని లేదండి, అన్ని రకాల పోషకాలు కావాలి. Thank you so much for your wonderful advice, and thank you so much for being with HM TV. Thank you very Thank much. you.